అమ్మ తోడు, సోనియమ్మ తోడు, రాహుల్ గాంధీ తోడు, ప్రియాంక గాంధీ తోడు రాలే. పెద్ద మనిషి ఖార్గే గారిని విడిచిపెడదాం బాగుండదు కానీ కాదు. వీళ్ళే చెప్పారు కదా, వీళ్ళే చెప్పారు కదా 2 ఏళ్ల కిందట రమణారెడ్డి నన్ను ఓడించేందుకు శిల్క పలుకులు పలికిండ్రు కదా. బాండ్ పేపర్ల మీద రాసి గ్యారంటీ కార్డులు ఇంటింటికి వంచి అక్కా నీకు 2500, చెల్లే నీకు 2500, డిసెంబర్కి వెళ్ళే ఇస్తా. ముసలోళ్ళకు 4000, అత్తలకు 4000, ఓడళ్లకు పడ్డాయా? మరి నిజంగా పడలేదా? ఈరోజు ఫిబ్రవరి 9వ తారీఖు రైతు బంధు పడ్డదా? రైతు బంధు వచ్చిందా? స్కూటీ వచ్చిందా? ఇంకా కొన్ని చెప్తలేరు. విద్యా భరోసా కార్డు వచ్చిందా? మీ ఎమ్మెల్యే కినవాడాల క్యాంప్ ఆఫీసర్ విద్యా భరోసా కార్డు వచ్చిందా? 5 లక్షల కార్డు వచ్చిందా? రైతు బంధు వచ్చిందా? సింగరేణి కార్మికులకు వారసత్వ ఉద్యోగాలు వచ్చినాయా? బతుకమ్మ చీర వచ్చిందా? కేసీఆర్ కిట్టు వచ్చిందా? మనకు సోయి వచ్చిందా? లేదా నేను మజాక్ చేస్తున్నా, మీరే అనుకోకండి. సోయి వచ్చిందా ఉందని అంటున్నా. ఎందుకంటే ఇన్ని రకాల లంగ మాటలు చెప్పి మంచిగా బంగారం వస్తుంది రమణ ఓడించడానికి తులం బంగారం అని అవద్దాలు చెప్పి ఇంత మంచిగా గ్లామరస్ ఉన్నాడు మీ అన్న. ఈయన ఓడించడానికి నల్లముఖ పొని తెచ్చి అబద్ధాలు ఆడి అడ్డమైన కథలు చెప్పి ఈయన రేవంత్ అన్న ఇద్దరు వచ్చి మస్తుగా నరికిండ్రు. ఇక నరుకుడు అంటే భూపాలపల్లికి వెళ్ళి మొదలు పెడితే పరకల దాకా నరికిండ్రు. ఓ ఇది చేద్దాం, అది చేద్దాం, పొడి చేద్దాం ఇన్ని చెప్పి నిన్న వచ్చిండు. మళ్ళా ఎవరు వచ్చిండు నిన్న? ఆయన పేరు అనుముల రేవంత్ రెడ్డి కాదు, లాగుల తొండల రెడ్డి. ఎందుకంటే ఆయన వేరే శాతం అయితే లేవు. నువ్వు గట్టిగా తినవనుకో ఏమాయిరాబాయి రైతు బంధు మరి ఫిబ్రవరి 9వ తారీఖు వచ్చిందంటే ఈ లాగుల తొండలు ఇచ్చి పెడతా. ఏమాయ మరి తులం బంగారం ఏమాయంటే నీ గుట్లు వీకి గోటీలా ఆడతా. ఏమాయరా అయ్యా మరి 2500 ఇస్తాను ఏం సంగతి అంటే నీ పేగులు తీసుకొని మెడలు వేసుకుంటా. ఎవడన్నా ముఖ్యమంత్రిని చూసినా పాకిస్తాన్ అన్న ఎన్టీ రామారావు గారిని చూసినాం, అటనక చంద్రబాబుని చూసినాం, అటనక రాజశేఖర రెడ్డి గారు వచ్చిండు, అటనక రోషయ్య గారు వచ్చిండు, అటనక కిరణ్ కుమార్ రెడ్డి వచ్చిండు, అటనక కేసీఆర్ అన్న వచ్చిండు, ఈయన వచ్చిండు. ఇక ఈయన వచ్చిండు. ఎట్లున్నది కథ అంటే తొండలరెడ్డి చెప్పనీరాని కదా ఇందే మైకు లేక గిరిదాకా గుర్తుకొచ్చినాం పండి వాళ్ళ నువ్వు వాడికి ఆగు. అయితే ఎట్లున్నది తొండలరెడ్డి కథ అంటే వెనకటికి కూడా అద్దం బాగలేక ముఖంబల కొట్టినాడు, ముఖం బాగలేక అద్దం కొట్టినాడు. ఎందుకంటే నడప శాతం అయితే లేదు రాష్ట్రం. కేసీఆర్ గారు బంగారం మోలే. డిసెంబర్ నెలలో మీ అందరికీ ఎవ్వరు దరఖాస్తు పెట్టేది లేదు, దండం పెట్టేది లేదు. మంచిగా దబ్బన ఫోన్లు టింగు టింగు అంటుండే రైతు బంధు పడుతుండేనా పడకపోతుండేనా? ఇలా ఏం తారీఖు మరి? ఫిబ్రవరి 9. కేసీఆర్ ఉన్నప్పుడు డిసెంబర్లో పడ్డ రైతు బంధు ఇవాళ ఈ రోజు మనకు పడ్డదా? పడలేదా? పడలేదు. ఎందుకు పడలేదు అంటే ఈ సన్నాసికి నడప శాతం అయితే లేదు. ఆయనకు ఒకటే ఎరుక కేసీఆర్ ను బూతు మాటలు మాట్లాడడం మాత్రం వచ్చు. కేసీఆర్ తిడతాడు ఈ మొగోడు. ఎక్కడున్నాడు ఈయన? తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడా? తెలంగాణ ఉద్యమంలో మా సింగరేణి కార్మికులు బొగ్గుదీసుడు బంద్ చేసి 5 రాష్ట్రాలలో దక్షిణాదిలో కరెంటు ఆగిపోయేందుకు కారణమైన నాడు ఈ మొనగాడు ఎక్కడున్నాడు? ఈ రేవంత్ రెడ్డి అనేటోడు ఉన్నాడా? ఎక్కడు ఆ రోజు ఈ మొనగాడు చంద్రబాబు సంచులు పట్టుకొని చంద్రబాబు పంపిన సంచులు పట్టుకొని ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బ్రోకర్ పనులు చేస్తాడు. ఇవాళ వచ్చాట కేసీఆర్ ఎవడు, ఈయనవడు, ఆయనవడు అని లక్కీ డ్రాల నువ్వు కొట్టినావు, లక్కీ డ్రాల సీఎం అయినావు. అదేదో 5 ఏళ్ళు నడుపుకోకనట కేసీఆర్ తిడతావు. నేను ఒకటే చెప్తున్నా, యాది పెట్టుకో. తిడితే నన్ను తిట్టు, రమణారెడ్డి అన్నం తిట్టు, మా ప్రకాశ్ అన్నం తిట్టు, కానీ కేసీఆర్ తిడితే మాత్రం అనే పొట్టుడా నేను చెప్తున్నా. 2 ఏళ్ళే నీ టైం అంతా 2 ఏళ్ళే. 2 ఏళ్ల తర్వాత మళ్ళా గులాబీ జెండా ఎగురుడు పక్క. మొక్కుకో.